సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము, బాబా యొక్క భిక్షాటనము, బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ, ముగ్గురి పడక స్థలము, రహతా నివాసి కుశాల్ చంద్. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ, యక్ష, గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వారిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యము ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపము ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గావించెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. మోక్షము కాని పుట్టుక కాని వారు చేసుకున్న కర్మలపై ఆధారపడియుండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి ఇవి కాక మరొక ప్రజ్ఞ కలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంక ఏ జన్మయందునూ దీనికి అవకాశం లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షంను సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు, మరణమునకు కారణము అగుననియు అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమున బడదము. ఉచిత మార్గమేమన దేహమును అశ్రద్ధ చేయకూడదు. దానిని లోలత్వముతో పోషింపనూ కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను. గుర్రపురవుతూ తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరమును మోక్ష సాధన మరియు ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి ఏవియూ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ఇచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను చూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ పొందుట, లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్వ శరణాగతి చేయు అవకాశం కలుగుట. మానవుని విదిగ్ధ ధర్మము. మానవ జన్మ విలువైనదనియు, దానికెప్పటికైనను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను. ఏ మాత్రమును అశ్రద్ధ కాని ఆలస్యమును కాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతృతపడనో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో అటులనే విసుగు, విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమగుదుము. తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకు వెళ్ళుట.
ఆధ్యాత్మిక ఉపన్యాసములెన్ని వినినప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములెన్ను చదివినను తెలియనట్టిదియు అగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగచేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య పకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తడివారు. వారి భిక్ష ఎట్టిదో చూతము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే గదా బాబా భిక్షకుని వలె నిలిచి అమ్మా రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డ జోలె తగిలించుకొని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకొనిడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలలో వేయించుకొనిడివారు. బాబాకు రుచి అనున్నది లేదు. వారు జిహ్వను స్వాధీనమందు ఉంచుకొనిరి. కావున అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలలోనూ వేసుకొనివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాలనియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేడివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేడివారు. భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకొనుచుండెను. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టని వారు ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా? పకీరు పదవే నిజమైన మహారాజ పదవి అని, అది ఏ శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండెడివారు. ఆ పావన చరితుని జీవితం వంటి జీవితమే గదా మిగుల ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి పకీరని భావించి అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకొనడు పేద పకీరన్న ఎవరికి గౌరవమేమి ఉండును? కాని ఈ పకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేసమాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలునిగను స్థిరత్వము లేనివారుగను కనిపించినను లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామములో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టివారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకుని సమీపమునున్న చిట్టడవిలో ముండ్ల పొదలు లెక్క చేయక క్రోసుల కొద్ది దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెదికి పట్టుకొని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటిలును ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను.
కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి. అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకొను శ్రమ బాయిజాబాయికి తప్పినది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించియుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాకోతే పాటీలు మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానంగా ప్రేమించెడివారు. బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొనెడివారు. ప్రక్కలు పరుచుకొని వానిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకొనెడివారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చినట్టులా కనిపించినా తక్కిన వారు వారిని మేల్కొలుపుచుండిరి. తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటూ ఇటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకుని అతని కాళ్లు నొక్కి వీపు తోమెడివారు. ఈ విధంగా 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువరానివి. వాని అనుగ్రహము ఇంతని చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్. షిరిడీలో తాత్యా తండ్రిగారైన గణపతిరావు కోతే పాటిలును బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచెడివారో అంతటి ప్రేమాధారములతోనూ రహతా నివాసియగు చంద్రభాను సేట్ మార్వాడిని చుచుచుండిరి. ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకగు కుశాల్ చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిశలు వాని యోగక్షేమలను చూచుచుండరు. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొక్కప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజంత్రిలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేడివారు. తర్వాత మహావైభవముగా బాబాను గ్రామములోనికి సాదరముగా తీసుకుని వెళ్ళేడివారు. కుశాల్ చందు బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చుండ చేసి భోజనము పెట్టెడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసముతో ముచ్చటించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండెడివారు. షిరిడీ గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు దక్షిణమున రహతా, మరోవైపు ఉత్తర దిశయందు నీమ్గా ఉన్నవి. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు. కాని సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగా తెలియచుండెడివి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువారలకు కష్టములు ఉండేడివి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకముగా పోవువారు అనేక కష్టముల పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయములో చెప్పెదను. 8వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.